మామూలుగా ఉడకబెట్టుకొని తిన్నా కానీ చాలా హెల్తీ ప్రోటీన్ అనమాట. పచ్చి కూడా తింటారు, కానీ నేను ఈరోజు డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. హీట్ చూడండి బాగా విధంగా వేసుకొని వీటిలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెంగా డీప్ ఫ్రై వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా బాగా వాటిలో కొంచెం సాల్ట్ వాటర్ కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు మనం ఆ గ్లాస్లో సాల్ట్ అయితే మనం సాల్ట్ వాటర్ ఇది వీటిని ఈ విధంగా ఆయిల్లోనే ఈ విధంగా వేయాలన్నమాట. ఉప్పు పడుతుంది వాటికి, బఠానీలకి ఉప్పు పడుతుంది అన్నమాట. ఈ విధంగా ఏం కాదన్నమాట, చెప్పట్లాడకుండా ఏం కాదు. ఈ విధంగా మనము బాగా 4 పక్కల ఇవి వేయకుండా లేదు చూసుకోవాలా, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదైతే మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్ అయితే చల్లున్నాము, అంటే ఉప్పు పడుతుంది కదా ఆయిల్. అది ఎప్పుడైతే ఆయిల్ అనేది బబుల్స్ ఆగిపోతాయో మనకు అప్పుడు కుక్ అయినట్లు లెక్క. చూడండి ఇంకా 1 నిమిషం ఉంది. వీటిని బాగా వేయించుకున్నామంటే తినేదానికి బాగా క్రిస్పీగా క్రంచీగా భలే బాగుంటాయి. బఠానీలు అనేటివి ఏగి తినేటువంటి నేను దీంట్లో తీసుకుంటున్నాను. ఏదైనా ఆయిల్ అనేది ఉంటే ఎక్స్ట్రా కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఇది చూడండి ఈ విధంగా అన్నిటిని తీసుకొని మనము ఆయిల్ అనేది కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే ఈ విధంగా అన్నిటిని ఈ విధంగా చేసుకున్నాం కదా అనమాట. చూడండి ఆయిల్ అనేది కిందకి ఈ విధంగా చూడండి. దీన్ని పక్కకు తీసేస్తున్నాను, వేరే బౌల్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి వేరే బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. చక్కగా గలగలలాడిపోతున్నాను. 2 మిక్స్ చేశాను అనమాట నేను, కాబూలి శనగలు గుండు బఠానీలు. వీటిలోకి కొంచెం నేను కారం అయితే వేసాను కదా, చాట్ మసాలా కొంచెం అనమాట. ఇది చూడండి ఈ విధంగా యాడ్ చేస్తాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ సాల్ట్ అనేది నేను వేయించేటప్పుడే వేసాను కాబట్టి వీటిని బాగా ఈ విధంగా చేత్తో ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. కరకరలాడితే డబ్బాలో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనం వీటిని తినచ్చు అన్నమాట. చూడండి మన కాబూలి శనగలు ఏ విధంగా వచ్చాయో, తింటుంటే భలే బాగుంటాయి అన్నమాట. క్రిస్పీగా టేస్టీగా కూడా బాగుంటాయి అన్నమాట. ఇక నేను తిని చూపిస్తాను. బాగుంది, కరకరలాడిపోతున్నాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.